నమస్తే ప్రజలారా, ఒక మనిషిని చంపితే అతని మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి సొంత అన్నాన్ని చూడకుండా తన టిప్పర్తో తొక్కిచ్చి మరీ హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడ్డాడు ఈ వ్యక్తి నరేష్ అనేటోడు. కరీంనగర్ జిల్లాకు చెందిన రామడుగ్ అనే మండలంలో వెంకటేష్, నరేష్ అని ఇద్దరు అన్నదమ్ములు. వెంకటేష్ అనే అతను పెద్దోడు, 37 సంవత్సరాలు. అతని కొంచెం మానసికంగా పరిపక్వత చెందని వ్యక్తి, మెంటల్లీ కొంచెం ఇల్లు ఉంటాడు. ఇక ఈ తమ్ముడు కిరాతకుడు, హంతకుడు నరేష్ అనే వ్యక్తి, వీనికి 30 సంవత్సరాలు ఉంటాయి. ఈ నరేష్ అనే వ్యక్తికి 2 టిప్పర్లు ఉన్నాయి. బిజినెస్ డల్ ఉండడంతో అవి లాస్లు ఉన్నాయి. ఆ ఈఎంఐ కట్టలేకపోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ లో 25 లక్షల రూపాయలు పెట్టి ట్రేడింగ్ చేసి తన లాస్ అయ్యి ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర దాదాపుగా 1.5 అప్పులు చేసి ఈఎంఐలు కట్టలేక, అప్పులు కట్టలేక ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ సొంత అన్నను చంపేద్దామని ఫిక్స్ అయిండు. అన్నని ఎందుకు చంపేద్దాం అనుకున్నాడంటే ఆయన ప్లాన్ ప్రకారము వాళ్ళ అన్న పేరు మీద గత 2 నెలల నుండి ప్రైవేట్ ఇన్సూరెన్సులు, గవర్నమెంట్ ఇన్సూరెన్సులకు సంబంధించి అన్ని ఇన్సూరెన్సులు కల్పించిండు. దాదాపుగా 4,15 లక్షల వర్త్ ఉండే పాలసీలు వాళ్ళ అన్న వెంకటేష్ పేరు మీద తీసుకొని వెంకటేష్ ను హత్య చేయడానికి ఫిక్స్ అయిండు. ఈ నరేష్ అనేటోనికి అప్పిచ్చినోడు ఇంకోడు రాకేష్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఊకే నేను ఇచ్చిన 7 లక్షలు ఇయ్యి అని అడుగుతుండే. వాడిని కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ చేసిండు. నీకు ఇచ్చేది 7 లక్షలు కదా, మా అన్నని ఇట్లా చంపేద్దాము, దాని ద్వారా పాలసీ ద్వారా డబ్బులు వస్తాయి, అప్పుడు నీకు 7 కాదు ఇంకొక 6 కలిపి 13 లక్షలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ ను ఒప్పించిండు. అదే విధంగా వీని దగ్గర పనిచేస్తున్న టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను కూడా నీకు కూడా 2 లక్షలు ఇస్తా, నువ్వు ఈ ప్లాన్లు ఉండు అని చెప్పి వాళ్ళిద్దరిని ఒప్పించడమే కాక వీళ్ళు ముగ్గురు ఇదంతా ప్లాన్ ప్రకారం జరగాలి, కొంత తేడా వచ్చినా కూడా ముగ్గురం శిక్షార్హులమే, శిక్ష భరించాల్సిందే అని చెప్పి ఒక వీడియో కూడా తీసుకున్నారు. ముగ్గురు వచ్చేటట్టు ప్రాపర్ గా వీడియో తీసుకున్నారు ప్రూఫ్ కింద. నీకు 2 లక్షలు ఇస్తా, నీకు 13 లక్షలు ఇస్తా, ఇదంతా పక్కడబందీగా ఎవరికి తెలియకుండా జరగాలి, ఒకవేళ బయటకు వచ్చినా కూడా ముగ్గురం శిక్ష అనుభవించాలి అని చెప్పి వీడియో రూపంలో కూడా తీసుకున్నారు. ఇక ప్లాన్ ప్రకారం మొన్న 29వ తారీఖు రాత్రి 10:30కు టిప్పర్ ఆగిపోయింది. గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ప్రదీప్ ఓనర్ నరేష్ కు ఫోన్ చేసిండు. ఓనర్ నరేష్ గారు బాగా ప్లాన్ చేసి వాళ్ళ మేనల్లుతోటి వాళ్ళ అన్నను వెంకటేష్ ను బండి మీద ఎక్కించి మీరు పోండి నేను వస్తున్నా అని చెప్పి పంపించిండు. వెనక వీడు కూడా వచ్చిండు. టిప్పర్ దాకా వచ్చినాక కింద టైర్ పంచర్ అయింది, నువ్వు కింద టైర్ దగ్గర పోయి జాకీ పెట్టు, జాకీ ఫిట్ చేయి, టైర్ మార్చుదాం అని చెప్పిండు. పాపం వెంకటేష్ అనేట ఆయన కొంచెం మెంటల్ గా ఇల్లు ఉంటాడు కదా, ఆయన సరే అనుకోని పోయి టైర్ ఇప్పుతుండగా టిప్పర్ ఓనరు హంతకుడు నరేష్ అన్నటోడు ప్లాన్ ప్రకారం వాళ్ళన్న వెంకటేష్ జాకీ ఎక్కిస్తుండగా టిప్పర్ స్టార్ట్ చేసి ఆయన మించెల్లి ఎక్కించేసిండు. తీవ్ర గాయాలైన వెంకటేష్ అక్కడక్కడే చనిపోయిండు. ఊరంతా నమ్మించి అన్ని కార్యక్రమాలు నడుస్తుండగా తెల్లారి 30వ తారీఖు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇవన్నీ అడుగుతుండగా ఎట్లా చనిపోయిండు ఏమైంది అని అడుగుతుండగా వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా తప్పు చేసినోడు కొంచెం భయపడుకుంటానో వణుక్కుంటా ఎట్లు మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏదో కప్పి పుచ్చపోయి ఒకటి జరిగింది ఒకటి చెప్పబోయే అబద్ధం ఆడుట్లా వాళ్ళకి డౌట్ వచ్చింది ఇన్సూరెన్స్ వాళ్ళకి. వాళ్ళు కాస్త పోలీసులకు సంప్రదించి దీని మీద విచారణ చేయండి అని చెప్తే కమిషనర్ గౌశాలం గారు దీని మీద విచారణ చేయబట్టి పూర్తి నిజాలు బయటకు తీసుకొని వచ్చిళ్ళు. ఇప్పుడు ఆ ముగ్గురు అసలు మెయిన్ పర్సన్ టిప్పర్ ఓనరు నరేష్ గారు అంటే వెంకటేష్ ను చంపిన వాళ్ళ తమ్ముడు నరేష్, వాళ్ళ ఫ్రెండ్ రాకేష్, టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ముగ్గురుని అరెస్ట్ చేసి లోపలేసిండు పోలీసు వాళ్ళు. ప్రజలారా, తెలివని పనులు చేసి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసి అప్పుల పాలయ్యి ఇంత ఘాతకానికి పాల్పడి ఇదంతా జరిగింది. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. చూసుకుంటే ఇటు ప్రాణం పోయింది, అటు వాడు జైల్లో ఉన్నాడు. ఇంక 2 కుటుంబాలు, మొత్తం 3-4 కుటుంబాలు కూడా మొత్తం ఆగమైన పరిస్థితి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలి. అదే విధంగా మొత్తం పూర్తిగా తెలియక ముందే ట్రేడింగ్ చేసి లాస్ కావద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ మిమ్మల్ని కోరుకుంటుంది. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేయాల్సింది ఏంటంటే ఇట్లాంటివి తరచూ జరుగుతున్నాయి, మనం పేపర్లు చూస్తున్నాం. వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకనంటే దీన్ని అదనంగా తీసుకొని ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి సొంత తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను చంపే అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. సమాజంలో ఒక మనిషి విలువను కేవలం ఆయన చచ్చిపోతే ఇన్సూరెన్స్ వచ్చే డబ్బుల కింద కొలవకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని మేము కోరుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.